మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకుడు గోపి ఉన్నారు. చెప్పండి అన్న, ఇప్పుడు సర్దార్ పటేల్ 150వ జయంతి జరిగింది. ఇట్లాగే మనకు తెలంగాణ విమోచన జరిగి కూడా దాదాపు 79 ఏళ్ళు అయింది. అయినా కూడా హైదరాబాద్లో కొన్ని శక్తులు కూడా ఇప్పటికి కూడా విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఏ విధంగా ఎటువంటి శక్తులు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసినా సరే, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు మనకు ప్రధానమంత్రి. ఏ విధంగానైతే 1948 సెప్టెంబర్ 17 రోజున 1947 నుంచి మొదలుకొని భారతదేశంలో ఉన్నటువంటి ఆనాడు స్వాతంత్రం మనం సిద్ధించినప్పుడు దాదాపు 560 సంస్థానాలు ఉండే మనకు, ఇంక్లూడింగ్ హైదరాబాద్, జునాగఢ్ అండ్ కాశ్మీర్, ఈ 3 తప్పించి మిగతా అన్నీ కూడా భారత ప్రభుత్వంలో విలీనం కావడానికి ఆనాడు ఒప్పుకున్నాయి. ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని మరి ఆనాడు ఉన్నటువంటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరి పాకిస్తాన్లో కలిపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ విధంగానైతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్కు సంకల్పంతో ఖచ్చితంగా ఇది భారత యూనియన్లో విలీనం కావాల్సిందే, మీరు పాకిస్తాన్లో కలవడం ఏంటని చెప్పి కూడా దాన్ని అడ్డుకొని ఆపరేషన్ పోలో ద్వారా ఈ యొక్క హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు ఆనాడు నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు వారి పోరాటాన్ని గుర్తించి భారత యూనియన్లో విలీనం చేయడానికి సైనిక చర్య ద్వారా సెప్టెంబర్ 17, 1948 రోజున ఉక్కు సంకల్పంతో భారత యూనియన్లో హైదరాబాద్ స్టేట్ను ఏ విధంగా మన వల్లభాయ్ పటేల్ గారు విలీనం చేశారో అదే ఉక్కు సంకల్పంతో ఈనాడు నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశం యొక్క యూనిటీని ప్రతిబింబిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో కచ్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఎక్కడ పోయినా కానీ కూడా ఈ యొక్క తీవ్రవాదులను, నక్సలైట్లను భారతదేశానికి సమైక్యతకు ప్రతిబంధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా ఏరివేయడానికి ప్రతిన పూనుకొని కూడా ముందుకెళ్తున్నామని చెప్పి మనందరూ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి, మీరు కూడా ప్రచారంలోకి వెళ్తున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి లోకల్లో? జూబ్లీహిల్స్ ప్రచారంలో భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తా ఉన్నది. గడప గడపకు మా యొక్క ప్రచారం చేరుతూ ఉన్నది. మా యొక్క అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు రెండోసారి పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. మొన్నటి వరకు, ఎందుకంటే మేము కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉన్నాము, మొన్నటి వరకు కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఆ వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీ చాలా ఉరకలెత్తుతూ మరి మా యొక్క కార్యకర్తలు, మా యొక్క అభ్యర్థి, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి, ప్రతి గడపకు మరి జూబ్లీహిల్స్లో గత 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఆడ కనబడతా ఉన్నది. ఈనాడు దాదాపు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమంటారు అంటే, మేము 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తా అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు 2 సంవత్సరాల మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తా అంటున్నారు. అంటే ఎవరికి, అంటే మీరు క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు అసలు డెవలప్మెంట్ జరిగిందా లేదా అసలు? ఇప్పుడు మేము ప్రతి గల్లీ, ప్రతి రోడ్డు మేము తిరుగుతూ ఉన్నాం. ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ అనేది వాస్తవానికి ఒక మూల మాత్రమే తీసుకున్నారు. అక్కడ ఆ నియోజకవర్గం అంతా కూడా నాకు తెలిసి ఒక రోడ్ నెంబర్ 5 వరకే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉన్నది. రిమైనింగ్ అంతా కూడా యూసుఫ్గూడ, బోరబండ, రహమత్ నగరు, షేక్పేట్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఈ మనం బస్తీలను చూస్తున్నాం. మనం పేరేమో జూబ్లీహిల్స్ ఉంది కానీ వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రస్థలు ఉన్నటువంటి వాస్తవాలు వేరు. మేము తిరుగుతూ ఉంటే ఇప్పుడు మా చెప్పులు ఖరాబ్ అవుతున్నాయి, మా యొక్క ప్యాంట్లు ఖరాబ్ అవుతున్నాయి. ఎందుకనంటే ఆ యొక్క డ్రైనేజ్ పొంగి పొరలో మనకు కనబడుతూ ఉన్నది. ఎక్కడున్న చెత్త అక్కడనే ఉన్నది. ఆ రోడ్లు అనేవి కూడా అట్లనే ఉన్నాయి. ఆ యొక్క నీకు మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి మన కంటికి కనబడుతూ ఉన్నది. గత 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు కనబడుతూ ఉన్నది, గత 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేశారు కనబడుతూ ఉన్నది. కేవలము అక్కడ జరుగుతుంది ఒకటే, మైనారిటీ అపీజ్మెంట్ జరుగుతూ ఉన్నది. దాదాపు 1,20,000 ఓట్లు ఉన్నటువంటి ఆ యొక్క మైనారిటీలు, ముస్లిం ఓట్ల గురించి ఒక ఆయన వచ్చి కబ్రిస్తాన్ శాంక్షన్ చేస్తూ ఉంటాడు. ఎన్నికలప్పుడు కబ్రిస్తాన్ శాంక్షన్ చేయడం ఏంటిది? అది కూడా ఆర్మీ స్థలం. నువ్వు ఎట్లా స్థలం చేస్తావు? వాళ్ళ వక్ఫ్ బోర్డులో వేల లక్షల ఎకరాలు ఉన్నాయి దేశం మొత్తం. వక్ఫ్ బోర్డులలో పెట్టుకోవాలా మీరు కబ్రిస్తాన్లు? గవర్నమెంట్ స్థలం ఇవ్వడం ఏంటిది? ఎవరి సొత్తని ఇస్తున్నారు మీరు? ఇంకొక ఈ ప్రభుత్వం వచ్చేసి నిన్న అజారుద్దీన్ అనే ఒక మైనారిటీ వ్యక్తికి మంత్రి పదవి ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఎవరండి అజారుద్దీన్? ఈ తెలంగాణకి ఏం చేసిండు అసలు? నేను అడుగుతాను, నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున. హూ ఈజ్ అజారుద్దీన్? వాట్ హీ హాజ్ డన్ ఫర్ ద తెలంగాణ పీపుల్? అసలు ఆయన ఏం చేసిండు? ఒక్కసారి తెలంగాణలో పోటీ చేసిండా? మొరాదాబాద్లో, యూపీలో పోటీ చేసి ఆయన గెలిచిండు కాంగ్రెస్ కోసం. దట్ ఈస్ డిఫరెంట్. తెలంగాణలో తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ నువ్వు మన ఉద్యమంలో కానీ ఎక్కడైనా నువ్వు పాల్గొన్నావా? హూ ఈజ్ అజారుద్దీన్? ఇంకెవరు లేరా ఇక్కడ? అంటే ఈ ఎన్నికలప్పుడే మీరు అనౌన్స్ చేయడం ఏంటి మంత్రి పదవి? అంటే ఇది మైనారిటీ అపీజ్మెంట్ కోసం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ఎవరైతే ఉన్నారో గల్లీలలో ఏ పార్టీ నాయకులను తిరగనియను, నన్ను టార్గెట్ చేసి మీరు మాట్లాడుతున్నారు,
మీరు ఇంటికి ఎట్లా చూస్తాను కూడా ఒక హెచ్చరిక అయితే నిన్న జారీ చేశారు. భారతదేశం అనేది సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామిక దేశం. ఈ యొక్క భారతదేశంలో కాశ్మీర్లో ఉన్న వాళ్ళు కానీ, కన్యాకుమారిలో ఉన్న వాళ్ళు కానీ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, కచ్ ఎక్కడున్న వాళ్ళు ఎక్కడైనా తిరగవచ్చు అని చెప్పి రాజ్యాంగం మనకు ఆర్టికల్ 19 నుంచి 24-25 వరకు కూడా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నది. నవీన్ యాదవ్ ఎవరు అని చెప్పడానికి ఇది ప్రచారం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఓటుని నాకు కావాలని చెప్పి వాళ్ళు ఓటర్లను ప్రార్థించవచ్చు. అలా అడగడం అది ప్రజాస్వామ్యమేనా? అట్లా అంటే ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉన్నారు. మీరు రౌడీజాన్నో ఇంకేదో మీరు ప్రదర్శిస్తా అంటే ప్రజలు మీకు ఓట్లేయన్నా వద్దా? ఇప్పుడు చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉన్నారు, చిన్న చిన్న కిరాణం షాపులు కానీ, మన చిన్న చిన్న టిఫిన్స్ వీళ్ళు అంటే వాళ్ళందరూ కూడా చెప్తాం. మీరు వాళ్ళ ఇంటర్వ్యూ కూడా మీరు తీసుకోండి. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము కూడా వింటున్నాం, మేము చూస్తున్నాము. ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ వస్తే ఈ వసూలు పెరుగుతాయి, మాకు భయం అవుతా ఉన్నది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నాడు, రేపు పొద్దున ఆయన ఎమ్మెల్యే అయితే ఇంకేం చేస్తాడు, ఇంకా 3 ఏళ్ళు మేము ఆయన ఎట్లా భరించాలని చెప్పి కూడా వాళ్ళు చాలా భయంతో ఉన్నటువంటి పరిస్థితి మన అక్కడ మన జూబ్లీస్లో చూస్తూ ఉన్నాము. అది కూడా మీరు గమనించాలా, మీరు వాళ్ళ ఇంటర్వ్యూ మీరు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మీ ద్వారా. అయితే మనతో మాట్లాడడానికి మెదక్ జిల్లా అధ్యక్షుడు కవితారెడ్డి గారు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏముంటుందంటే మేము మహిళలు చేసిన అభివృద్ధితో మేము గెలుస్తామని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే మహిళలకు నిజంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయా? మహిళలకు అసలు అందుతున్నాయా? ఫ్రీ బస్ తప్ప ఈరోజు దాకా ఎలాంటి మహిళలకు ఎలాంటిది ఏమీ ఇవ్వలేదు. స్కూటీలు ఇస్తా అన్నారు, 2500 ఇస్తా అన్నారు, 4000 పెన్షన్ కూడా 4000కు పెంచుతా అన్నారు. ఎట్లాంటిది వాళ్ళకి ఎట్లా ముఖం చూపించుకోవాలనిపిస్తుంది ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో? అసలు వాళ్ళకు కనీసము ఏమన్నా ఇంగిత జ్ఞానం అనేది ఉంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు రాకూడదు. ఏం మాట్లాడతారు మహిళల దగ్గరకు వచ్చి? మీకు ఏం చేశామని మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళకు సిగ్గు ఏమీ లేదండి. ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పథకాలు ఇస్తారు, ఇప్పుడు కాదంటారు, అప్పుడు అంటారు. వాళ్ళు అన్నీ బరితెగించిన మాటలు మాట్లాడుతున్నారు, అన్నీ అబద్ధపు మాటలు, బూటకపు మాటలు. ఇంకా మహిళలు వాళ్ళని నమ్మేదే లేదు. మహిళలు నమ్ముతారని వాళ్ళ భ్రమలో ఉన్నారు. ఈసారి వాళ్లకు చెప్పు దెబ్బలే చూపిస్తారు మహిళలు. ఇంకొకసారి అక్కడికి వెళ్ళారంటే ఈసారి వాళ్ళు గెలవరు. ఎందుకంటే హైడ్రా పేరుతో ఎంతమంది జీవితాలు నాశనం చేసిండ్రు, రోడ్డు మీద పడ్డారు, చాలామంది మహిళలు రోడ్డు మీద పడ్డారు. ఇంతకన్నా నిదర్శనం ఏముంది చెప్పండి? అంటే ఈ రోజు నుంచి సీఎం రోడ్ షోను, అట్లాగే కేటీఆర్ రోడ్ షోలు కూడా జరుగుతున్నాయి. ఇదేమన్నా ప్రభావం చూపిస్తా అనుకుంటున్నారు? సీఎం రోడ్ షోలు చేస్తాడు, అప్పుడు కూడా చేసి అందరికీ మభ్యపెట్టాడు. మీకు అన్నీ ఇస్తాను 6 గ్యారంటీల పేరుతో. సీఎంఏ కదా, స్వయాన సీఎంఏ చెప్తాడండి అబద్ధాలు. మిగతా వాళ్ళందరూ ఈయన చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు రంగంలోకి దిగుతారు. ఫస్ట్ ఈయన చెప్పడానికి ముందుకు వస్తారు. ఇంకేమేమి గ్యారంటీలతో ముందుకు వస్తున్నాడో తెలియదు. ఇప్పుడు 6 గ్యారంటీలను పక్కకు పెట్టిండు, కొత్త గ్యారంటీలతో ముందుకు వస్తున్నాడు. ఫస్ట్ 6 గ్యారంటీలు తీర్చినాక కొత్త గ్యారంటీలను తీర్చమని చెప్తారు. ఇప్పుడు సీఎం వస్తున్నారు కదా, డైరెక్ట్ ఆయననే అడుగుతారు వాళ్ళు. ఎట్లా ఉంది అంటే మహిళల రెస్పాన్స్ ఎట్లా ఉంది? బీజేపీ వాళ్ళు కూడా అన్ని మహిళా మోర్చాలతో కాదు, అంటే బీజేపీలో ఉన్న కార్యవర్గం మొత్తం క్షేత్రస్థాయిలో తిరుగుతుంది కదా, మహిళల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మహిళల నుంచి చాలా బాగా రెస్పాన్స్ ఉంది. ఇంకా బీఆర్ఎస్ చేసిన ఘనకార్యం ఈరోజు రోడ్లు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ పరిస్థితి ఎంత గందరగోళంగా, ఇక్కడ చేసింది అక్కడే ఉంది. ఇన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉండి వెలగబెట్టింది ఏమీ లేదు. ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ కథ కూడా 2 సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిందే కొత్తగా. ఇప్పుడు బీజేపీని గెలిపిస్తే బీజేపీ మహిళలకు ఒకటే చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు వెళ్ళినప్పుడు మహిళలందరూ ఒకటే చెప్తున్నారు, అమ్మ ఈ 2 పార్టీలు వచ్చి మమ్మల్ని చాలా ముంచేస్తాయి, మాకు చాలా అబద్ధాలు చెప్పేసి అవి దేరు 6 గ్యారెంటీలు అని చెప్పేసి వీళ్ళు ముంచిండ్రు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేయలేదు. మీకు మేము నమ్ముతున్నాము, మీకు ఓటేసి మేము గెలిపించుకుంటున్నాము. మహిళలు మాకు ఒకటే మాట ఇస్తున్నారు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేమే మీకు అండ అని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు కూడా బీజేపీకి ఎక్కువ ఫెచ్చింగ్ ఉంది, అందరూ కూడా బీజేపీ వైపే ఉన్నారని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.